విద్యార్థులకి ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని ఎస్ఎఫ్ఐ నెల్లూరు జిల్లా కమిటీ డిమాండ్ చేసింది. విద్యారంగంలో నెలకొని ఉన్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరుతూ ఎస్ఎఫ్ఐ నాయకులు, విద్యార్థులు నెల్లూరు నగరం వీఆర్సీ సెంటర్ నుంచి కలెక్టరేట్ వరకు నిరసన ప్రదర్శన చేపట్టారు. కలెక్టరేట్ ఎదుట ధర్నా చేపట్టి పెండింగ్లో ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్ 6,400 కోట్లు విడుదల చేయాలంటూ నినాదాలు చేశారు. కలెక్టరేట్లోని అధికారులకు వారు వినతి పత్రం అందజేశారు. అనంతరం ఎస్ఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షుడు మోహన్ రావు, ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి నరేంద్రలు మీడియాతో మాట్లాడారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సుమారు 14 నెలలు కావస్తున్నా విద్యార్థులకు ఇచ్చిన హామీలను నెరవేర్చకపోవడం దారుణమన్నారు. వెంటనే ప్రభుత్వం స్పందించి విద్యార్థులకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంతో పాటు విద్యారంగంలో నెలకొన్న సమస్యలను తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో నిరసనను తీవ్రతరం చేస్తామని ప్రభుత్వాన్ని వారు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా కమిటీ సభ్యులు, విద్యార్థులు పాల్గొన్నారు. 6,400 కోట్ల రూపాయల ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్లో ఉంది. కూటమి ప్రభుత్వం అధికారంలో రాకముందు ఒక మాట ఆడారు, అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక మాట ఆడారు. అధికారంలో రాకముందు విద్యార్థి రంగ సమస్యలన్నీ పరిష్కారం చేస్తామని చెప్పి నారా లోకేష్ గారు యువగలం పాదయాత్రలో అనేకమైన హామీలు ఇచ్చి ఈరోజు తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత మరిన్ని సమస్యలు కొత్తగా తెచ్చిపెట్టారు. ఈ సమస్యలు పరిష్కారం చేయాలని చెప్పి మేము అనేక రకాలుగా పోరాడుతుంటే ఈరోజు జూనియర్ కాలేజీల్లోకి, హై స్కూల్స్లోకి విద్యార్థి సంఘాలు వెళ్ళకూడదని సర్క్యులర్ రిలీజ్ చేశారు. మయా సమస్యలు పరిష్కారం చేయమంటే మీరు సర్క్యులర్లు ఎందుకు రిలీజ్ చేస్తున్నారని చెప్పి ప్రశ్నిస్తున్నాం. ఈరోజు ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ పెండింగ్తో పాటు పీజీ విద్యార్థులకు జీవో నెంబర్ 77 తీసుకొచ్చి స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ గత ప్రభుత్వం తీసేసింది. వీళ్ళు అధికారంలోకి వచ్చిన వెంటనే దాన్ని రెన్యువల్ చేస్తామని చెప్పారు. ఈరోజు 1.5 సంవత్సరం అవుతుంది కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి చేయలేదు. 3 నెలల పైన కావస్తుంది. ఇంటర్మీడియట్ విద్యార్థులు పరీక్షా ఫలితాలు విడుదలై ఈ రోజుకి డిగ్రీ ఫస్ట్ ఇయర్ అడ్మిషన్లు కాని పరిస్థితి. సంక్షేమ హాస్టల్స్లో ఉన్న విద్యార్థులు ఈరోజు బిక్కుబిక్కుమంటున్న పరిస్థితి. ఈరోజు స్త్రీ శక్తి పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు ఉచిత బస్సు అని చెప్పారు. మరి మహిళా విద్యార్థులకి ఉచిత బస్సులు లేవా? అదేవిధంగా ఈరోజు విద్యార్థులు చాలా తీవ్రమైన ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళకి ఫ్రీ బస్సులు ఇవ్వడానికి ఏం సమస్య అని చెప్పి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ఖచ్చితంగా మా డిమాండ్స్ని మీరు పరిష్కారం చేయాలి. ఈరోజు నెల్లూరు పోలీస్ యంత్రాంగానికి కూడా మేము ఒకటే హెచ్చరిక జారీ చేస్తున్నాం. మీరు విద్యార్థుల సమస్యల్ని నిర్బంధించి ఎన్ని రోజులు ఆపలేరు. ఈరోజు డిగ్రీ కాలేజీలన్నింటికి మీరు పోలీసులు పెట్టి కాలేజీల దగ్గర విద్యార్థులు ఈ ధర్నాలో పాల్గొకుండా చేశారు. మీరు కూటమి ప్రభుత్వం ఏం చెప్పారు అధికారంలో రాకముందు? మేము గత ప్రభుత్వం మాదిరి కాదు, టెంట్లు ఉండవు, పోలీసులు నిర్బంధం ఉండదు, విద్యార్థులు ప్రజలు వాళ్ళ సమస్యలు చెప్పుకోవచ్చని. కానీ మీరు ఈరోజు ఏం చేశారు? నెల్లూరు పోలీసులు విద్యార్థుల్ని యాజ్ స్టేషన్లోకి రానియకుండా ఆపడం కోసం అన్ని కాలేజీల దగ్గర పోలీసులను పెట్టారు. అన్ని కాలేజీ యాజమాన్యాన్ని భయపెట్టారు, విద్యార్థుల్ని భయపెడుతున్నారు. ఈరోజు శాంతియుతంగా చేస్తున్న యాక్టివిటీకి మీరు విద్యార్థుల కంటే పోలీసులే ఎక్కువ వచ్చి మమ్మల్ని నిర్బంధించాలని ప్రయత్నిస్తున్నారు. ఏదైతే విద్యారంగ సమస్యల పరిష్కారానికై నెల్లూరు జిల్లాలో చెలో కలెక్టరేట్ పిలిపించడం జరుగుతూ ఉంది. ఈరోజు ఏదైతే రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 14 నెలలు గడుస్తూ ఉన్నా ఈ రోజుకి కూడా విద్యారంగంలో ఉన్న సమస్యలు కానీ, విద్యార్థులకు ఇచ్చినటువంటి హామీలు కానీ ఏవి కూడా పూర్తి స్థాయిలో అమలు చేయకపోవడం ఈరోజు యొక్క కూటమి ప్రభుత్వం విఫలమైందని చెప్పి మరొకసారి ఈ కూటమి ప్రభుత్వానికి హెచ్చరిస్తూ ఉన్నాం. ఏదైతే ఈరోజు రాష్ట్రంలో కానివ్వండి, జిల్లాలో కానివ్వండి విద్యార్థులు సమస్యలనే ఒక ఊబిలో పడి ఈరోజు కొట్టుమిట్లాడే పరిస్థితి ఈరోజు చోటు చేసుకుంది. ఎందుకురా నాయన అంటే ఈరోజు ఏదైతే దాదాపు 6,400 కోట్ల రూపాయల ఫీజు రియంబర్స్మెంట్లు బకాయిలు ఆగిపోయి ఉన్నాయి. అలాగే జీవో నెంబర్ 77 ఈరోజు రద్దు చేయమని చెప్పి అడిగితే ఏదైతే అధికారంలో రాకముందు ఈ కూటమి ప్రభుత్వం వాళ్ళ మేనిఫెస్టోలో పెట్టి మరి 77 జీవోను రద్దు చేస్తామని చెప్పి ఈరోజు పెద్ద ఎత్తున దండోరా చేసింది. అయితే అధికారంలోకి వచ్చినాక విద్యార్థి రంగ సమస్యలు కానీ, విద్యార్థులకు ఇచ్చినటువంటి హామీలు కానీ ఏవి కూడా పూర్తి స్థాయిలో అమలు చేయడంలో ఈ యొక్క కూటమి ప్రభుత్వం విఫలమైంది. డాక్టర్ కృష్ణ కిషోర్ గారి ఆధ్వర్యంలో 33 సంవత్సరాలు విద్యా బోధనలో అనుభవం కలిగిన నిష్ణాతులైన అధ్యాపక బృందంతో ఒత్తిడి లేని విద్యను అందిస్తున్న విద్యా సంస్థ డాక్టర్ కిషోర్స్ రత్నం జూనియర్ కాలేజ్.
స్థాపించిన 2వ సంవత్సరంలోనే జూనియర్ ఎంపీసీలో 470కు 466 మరియు జూనియర్ బైపీసీలో 440కు 434, సీనియర్ బైపీసీలో 1000కి 989 మరియు సీనియర్ ఎంపీసీలో 1000కి 987 మార్కులు సాధించిన ఏకైక విద్యా సంస్థ డాక్టర్ కిషోర్ రత్నం జూనియర్ కాలేజ్. ఇంటర్ విద్యతో పాటు ఎంపీసీ, ఐఐటి అడ్వాన్స్, జేఈఈ మెయిన్, యాప్ సెట్, ఈఏపీ సెట్ మరియు బైపీసీ నీట్లకు అత్యుత్తమ శిక్షణను అందిస్తున్న విద్యా సంస్థ డాక్టర్ కిషోర్ రత్నం జూనియర్ కాలేజ్, డిమార్ట్ ఎదురుగా మాగుంట లేఅవుట్, నెల్లూరు. అడ్మిషన్లు జరుగుతున్నవి. Hi Nilor, please subscribe to N3 TV.